హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇది గర్ల్స్కు కావచ్చు బాయ్స్కు కావచ్చు ఇద్దరికి సెటప్ అయ్యేలా వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని మనకు యాటిట్యూడ్ అంటూ మనకు బ్యాక్ సైడ్లో కలర్ఫుల్ యానిమేషన్లో ఆ యొక్క ఎఫెక్ట్లు క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుందన్న వెంటనే వీడియో చేయండి అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఏవైతే నేను క్రియేట్ చేయబోతున్నా. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నాను, యూట్యూబ్ కంటే ముందు 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అనేది చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో నన్ను చాలా మంది కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే ఫాలో అవుతున్నారు. ఇంకా మీరు ఫాలో అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి నన్ను ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను అక్కడ పోస్ట్ అనేది చేస్తాను. అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంటో నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా మంది కూడా కైన్మాస్టర్ ప్రాబ్లం వస్తున్నాయని చాలా మంది కూడా అడిగారు ఫ్రెండ్స్. నేను రీసెంట్గా మార్నింగ్ అయితే ఒక వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో కైన్మాస్టర్ చాలా మందికి డౌన్లోడ్ అవ్వట్లేదు బ్రో, నాకు సరిగా ఎఫెక్ట్లు రావట్లేదు, నాకు పాస్వర్డ్ అడుగుతుంది, అవన్నీ దాంట్లకు కారణం అయితే ఒక్కటే వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఆ యొక్క వీడియోలో పాస్వర్డ్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఆ యొక్క అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. అందులో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీడియా మీరు టచ్ చేసి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేరు మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ మీద పెట్టేస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసి కరెక్ట్గా స్క్రోల్ అప్ చేసి నేను ఫుల్ స్క్రీన్లో ఇచ్చేసి టిక్ మార్క్ మీద పెట్టేస్తున్నా. సేమ్ ఇక్కడ నుంచి నేను ఇంకా ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. సేమ్ ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేదు మళ్ళీ ఇది ఒకే ఇమేజ్ని నేను ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. సో అందుకు నేను ఒకే ఇమేజ్ని ఇచ్చాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక స్మోక్ ఎఫెక్ట్ లాంటిది ఒక రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేయండి. అప్లై చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కరెక్ట్ ఇలా స్క్రోల్ అప్ చేసి మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో మన యొక్క బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా కావాలంటే యానిమేషన్లో కొద్దిగా కింది స్క్రోల్ చేసేసి సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క స్మోక్తో పాటు కలిపి మళ్ళీ మీకు ఒక యాటిట్యూడ్ అనే ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ కింది స్క్రోల్ చేస్తే మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద కొద్దిగా క్రాప్ చేసుకొని కరెక్ట్గా మనకు అలా క్రాప్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ అలా మనకు పైన పెట్టుకొని కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ సేమ్ మళ్ళీ ఆ యాటిట్యూడ్ అనే
టెక్స్ట్తో పాటు కలిపి మీకు ఒక స్మోక్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ కూడా ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని కింద పెట్టుకొని సేమ్ కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్కును ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్కును ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సేమ్ ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి మీకు ఈ యొక్క కలర్ఫుల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్కున్న అంటే సాంగ్ అనేది మ్యూట్ చేయండి. టెంప్లెట్ మీరు టచ్ చేసి స్పీకర్ మీకు టచ్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ ఇచ్చేయండి. ఆ యొక్క స్పీకర్ ఐకాన్ టచ్ చేస్తే మనకు ఆ యొక్క టెంప్లెట్కున్న మ్యూజిక్ అనేది రిమూవ్ అయిపోతుంది. సేమ్ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో మనకు కలర్ఫుల్ యానిమేషన్ సెటప్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీరు అంటే ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మీరు డెమోలో చూశారు కదా మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక బబుల్స్ లాంటిది. సో ఈ యొక్క వీడియోను కూడా ఇక్కడ యూజ్ చేస్తాను. ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు అక్కడనే మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఇలా లాంగ్ ప్రెస్ చేసి నేను ముందు స్క్రోల్ చేసి సేమ్ దానికి ఉన్న మ్యూజిక్ కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయ్స్ ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో మనకు యానిమేషన్లు ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసుకుంటే ఒక యానిమేషన్ అయితే క్రియేట్ అయిపోయినట్టే. ఇట్లా బాయ్స్ అయినా కావచ్చు గర్ల్స్ అయినా కావచ్చు. డెమోలో చూసారు కదా బాయ్స్ గర్ల్స్ రెండు చూపించాను. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇంకా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ కావాలంటే ఇక్కడ ఆడియో అప్షన్ ఉంది. మీకు నచ్చిన సాంగ్స్ అక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి. ఓకే, సో ఇంకా బేసిక్గా ఆల్మోస్ట్ వీడియో వచ్చేసింది, ఆడియో వచ్చేసింది, ఇమేజ్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చింది లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.